అప్డేట్స్ చూసుకుంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్ రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్ గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు మీడియాను ట్వీట్ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీష్ రావు సీఎం సింగిల్ గా వస్తుంది అని తెలిపిన వీడియోను బీఆర్ఎస్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ ట్వీట్లో ఇద్దరు ఇది 6 అడుగుల బుల్లెట్ సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో ప్రతిబింబించిన హరీష్ రావు పట్ల కామెంట్స్ జోడించింది బీఆర్ఎస్. కవిత కామెంట్స్ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం నివేదిక, సిబిఐ ఎంక్వైరీపై చర్చిస్తుండగా కవిత చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠగా మారాయి. కవిత ప్రెస్ మీట్ తర్వాత సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితర నేతలు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో చర్చించారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటారంటూ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి వరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్ రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్ గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీష్ రావు సింహం సింగిల్ గా వస్తుంది అని తెలిపిన వీడియోను బీఆర్ఎస్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ ట్విట్టర్లో ఇది 6 అడుగుల బుల్లెట్ సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో ప్రతిబింబించిన హరీష్ రావు పట్ల కామెంట్స్ జోడించింది బీఆర్ఎస్. కవిత కామెంట్స్ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం నివేదిక, సిబిఐ ఎంక్వైరీపై చర్చిస్తుండగా కవిత చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠగా మారాయి. కవిత ప్రెస్ మీట్ తర్వాత సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితర నేతలు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో చర్చించారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటారంటూ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముందుగా భావనపాడు అర్బన్ సాధ్యతలకు పరిశీలించేందుకు బోటు మీద సముద్రంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, ఆర్డీఓ కృష్ణమూర్తి సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి సముద్ర పరిసరాలను పరిశీలించారు. భావనపాడు రిపోర్టు మూలపేటకు మార్చిన నేపథ్యంలో భావనపాడుకు కొత్తగా హార్బర్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హార్బర్ నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.